త్వరలో రాష్ట్రంలో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందన్నారు. కేసీఆర్కున్న ఇమేజ్ ఆయన ఫ్యామిలీలో ఎవరికీ లేదన్నారు. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని చెప్పారు. ఎన్నికల హామీలన్నీ అమలవుతున్నాయన్నారు కాంగ్రెస్ లీడర్స్. కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ జేబు సంస్థగా వాడుకుంటుందని విమర్శించారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మహారాష్ట్రలో పార్లమెంటు ఎన్నికల టైంలో 1 కోటికి పైగా ఓట్లను చేర్చారని ఆరోపించారు. బీజేపీ స్వయం ప్రాతిపత్తి గల సంస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఏఐసీసీ ఆధ్వర్యంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా నిర్వహించిన సభలో పాల్గొన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో అటెండ్ అయ్యారు. బీహార్లో గెలిచేందుకు తనకు పడవనుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లు తొలగింపు సర్ ద్వారా చేసినటువంటి సందర్భం. మహారాష్ట్రలో కూడా పార్లమెంట్లో పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి 1 కోటి ఓట్లు జత చేసినటువంటి వైనం. ఇలా విచ్చలవిడిగా ఈ సంస్థల్ని దుర్వినియోగం చేస్తూ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అధికారమే పరమావధిగా ముందుకు పోతున్నటువంటి బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తాను మంత్రి కావాలనుకోవడం లేదన్నారు. కేసీ వేణుగోపాల్ ఎప్పుడో మంత్రి పదవి ఆఫర్ ఇచ్చినా తాను నిరాకరించారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్నారు. కేసీఆర్కున్న ఇమేజ్ ఆయన కుటుంబంలో ఎవరికీ రాలేదన్నారు. కేసీఆర్ ఇమేజ్ తగ్గదని, ఆ ఇమేజ్ కేటీఆర్కు రాదన్నారు. హరీష్ రావు కేసీఆర్ను దెబ్బ కొడతాడని చెప్పారు. కవిత బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తూ బ్యాటింగ్ దంచి కొడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్కు భవిష్యత్తుంటే కవిత బయటకు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. కవిత విమర్శలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయన్నారు. బీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందని, గ్రౌండ్లో కూడా క్యాడర్ లేదన్నారు. జూబ్లీహిల్స్ లో ప్రచారం చేసినా ఓడిపోతామని తెలిసే కేసీఆర్ ప్రచారానికి రాలేదన్నారు పీసీసీ చీఫ్. డబ్బులున్నాయి కాబట్టి సోషల్ మీడియాతో కేటీఆర్ నెట్టుకొస్తున్నాడని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో లేకుండా మనుగడ కష్టమని చిట్చాట్లో చెప్పారు మహేష్ కుమార్. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు. ఎస్ఐఆర్ ప్రాసెస్తో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వల్లే తాను బీఆర్ఎస్ ను వీడానని జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. హరీష్ రావుపై కోపంతో తాను కాంగ్రెస్ లోకి రాలేదని, ఆనాటి సీఎం వైఎస్ఆర్ ఆహ్వానంతోనే కాంగ్రెస్ లోకి వచ్చారన్నారు. రాజకీయంగా తనకు హరీష్ రావు ప్రత్యర్థి అని చెప్పారు. కేసీఆర్ కూతురు కాబట్టే కవిత లీడర్ అయ్యారని చెప్పారు. హరీష్ రావు రాజకీయం వేరు, జగ్గారెడ్డి రాజకీయం వేరు. కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు, ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుడు బంద్ చేసుకోండి. విలువలతో కూడుకున్న రాజకీయం చేసుకొని నాయకులు కండి అని హితు. కేసీఆర్ కూతురు పెడుతున్న సోషల్ మీడియా ప్రకటనలకు వాల్యూ లేదు, పెట్టకండి. ఇప్పుడు ఆమె ఎవరు? కేసీఆర్ కూతురు కాబట్టి లీడర్ అయింది. జగ్గారెడ్డి ఎవరు? జగ్గారెడ్డి నేను లీడర్ని. కేసీఆర్ అనే నాయకుడు లేకపోయి ఉంటే కవిత లేదు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు ఎమ్మెల్యే అనిల్ కుమార్.